బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహం వెలికి తీసి రీపోస్ట్ మార్టం మొదలైంది. తిరుపతి ఎఫ్ఎస్ఎల్ టీమ్ కి సంబంధించిన 4 సభ్యులు, కడప వైద్య బృందం 3తో పాటు అడిషనల్ ఎస్సీ, డీఎస్పీ సైతం హాజరయ్యారు. ఇక పులివెందుల తహసీల్దార్ వీఆర్ఓల సమక్షంలో రంగన్న మృతదేహాన్ని వెలికి తీస్తారు. ఇక ఆపై లయోలా పాలిటెక్ కాలేజ్ దగ్గరలో రంగన్న రీపోస్ట్ మార్టం జరుగుతోంది. ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు ఈ రీపోస్ట్ మార్టం అనేది చేయడం జరుగుతుంది? ఆల్రెడీ ప్రారంభమైందా? రత్న మార్చి 5వ తేదీన ఏదైతే 3 రోజుల క్రితం మరణించిన వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షి గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ అయిన రంగన్న మృతదేహానికి ఈ రోజు రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఏదైతే 6వ తేదీన ఆయన మృతికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించారో ఆ తర్వాత మరోసారి అనుమానాలు రాష్ట్ర స్థాయిలో ఏదైతే సీఎంతో పాటు ఇతరులు వ్యక్తం చేయడంతో రీపోస్ట్ మార్టం కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం తిరుపతి నుంచి ఒక టెక్నికల్ టీమ్ తో పాటు అదేవిధంగా కడప రిమ్స్ కు సంబంధించిన 3 వైద్యులు అక్కడికి చేరుకొని ఏదైతే అవశేషాలన్నీ సేకరిస్తున్నారో పోస్ట్ మార్టంలో తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వైద్య నివేదికతో పాటు అటు టెక్నికల్ టీం ఇచ్చిన రిపోర్ట్ తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీతో పాటు 2 డిఎస్పీలు, సిఐలు, 3 ఎస్ఐలతో కలిసి అక్కడ బందోబస్తు నిర్వహించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షులు వరుసగా వివిధ రకాల కారణాలతో మరణిస్తున్నారన్న కారణంతో ఇప్పటికే ఒక సిట్ బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. 2 డిఎస్పీలతో నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్ లో 10 మంది సభ్యులు ఉన్నారు. అటు ఎస్ఐలు, సిఐలతో పాటు టెక్నికల్ టీం ను కూడా ఏర్పాటు చేసిన ఈ సిట్ బృందం ఇప్పటికే తన దర్యాప్తును కూడా ప్రారంభించిన నేపథ్యంలో రంగన్న రీపోస్ట్ మార్టం కొంత కీలకం కానున్నది. రంగన్న నిజంగా అనారోగ్యంతో మరణించాడా, లేకపోతే అనారోగ్యం సాకుతో అతనికి ఏదైనా విష ప్రయోగం చేశారా అన్న కారణంతో కూడా ఈ రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గతంలో మరణించిన అభిషేక్ రెడ్డి గాని, అదేవిధంగా నారాయణ యాదవ్, వీరితో పాటు గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా గంగిరెడ్డి, వీరందరి మృతి వెనకాల ఏదైనా కారణం ఉందా? వీరంతా ఈ కేసులో ముఖ్యంగా కీలకమైన పాత్ర వహించినారు. అదేవిధంగా సాక్ష్యం కూడా కొంతమంది ఇచ్చిన నేపథ్యంలో వీరి పాత్ర ఎంత, వీరి మరణం వెనుక కారణం ఏమిటి అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. వీరంతా ఒక గంగిరెడ్డి వాచ్మ్యాన్ రంగయ్య తప్ప మిగతా వారంతా 50-52 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. ఇంకా యువకుడైన అభిషేక్ రెడ్డి గాని చాలా తక్కువ వయసులోనే మరణించాడు. అతను 3 నెలల పాటు కోమాలో ఉండి మరణించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక నివేదిక అందిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపుతామంటూ సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తం మీద అయితే రీపోస్ట్ మార్టం తర్వాత ఏదైనా కుట్రకోణం దాగి ఉంటే మాత్రం ఈ కేసు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు రత్న. రైట్ దామోదర్, ఇప్పటికే మనం చూస్తుంటే రంగన్న మృతికి సంబంధించి అలాగే వివేక హత్య కేసుకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే రంగన్న రీపోస్ట్ మార్టం తర్వాత చర్యలు ఏ విధంగా ఉండనున్నాయి? ఖచ్చితంగా రంగన్న గతంలో ఏదైతే కీలకమైన సాక్ష్యం ఇచ్చాడు, ఈ కేసుకు సంబంధించి గొడ్డలు తీసుకుని వచ్చే వారిని చూశాను, అదేవిధంగా కుక్కను చంపివేశారు, తనను బయటికి పంపించి వేశారు, హత్య జరుగుతున్న సమయంలో తనను అక్కడ ఉండకుండా దూరంగా పంపించి వేశారంటూ 164 కింద ఏదైతే జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు తన సాక్ష్యాన్ని, వాంగ్మూలాన్ని రికార్డు కూడా నమోదు చేయించిన పరిస్థితి. ఆ తర్వాత అతనికి సిబిఐ 1+1 గన్మ్యాన్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో అతనికి కాలు విరగడంతో తిరుపతితో పాటు అటు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందింది, ఎలాంటి మందులు వాడారు, ఏదైనా స్లో పాయిజనింగ్ ఇంజక్షన్లు ఇచ్చారా అన్న కోణంలో కూడా ఇటు సిట్ బృందం దర్యాప్తు చేయనున్నది. ఈ నేపథ్యంలోనే ఇతను మరణం వెనుక ఏదైనా కుట్ర కోణం జాగిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సమాంతరంగా ఏదైతే సాక్షుల మృతుల పట్ల కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.